మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. 23 ఆలయాలు, వందల ఎకరాలు, లక్షల కోట్ల ఆస్తులు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ? కబ్జా కోరల్లో ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎలా అన్యాక్రాంతమవుతున్నాయి దేవుడి మాన్యాలు? మొదటిగా హైదరాబాద్ అనగానే, కేవలం హైదరాబాద్ అనగానే మనకు వచ్చే పిక్చర్ ఏంటంటే అటు చార్మినార్ అంటే 400 సంవత్సరాలు. మన వాళ్ళు ఎంతమంది హిందువులు ఈరోజు ఆలయ భూములు కబ్జా అవడానికి, ఆలయ భూములు ఆస్తులు అమ్ముకోవడానికి, ఆలయాలకు కలిగిన దుస్థితికి కారణం చాలా మంది 70% నుంచి 80% వరకు హిందువుల వల్లే. గుళ్ళల్లో హిందువులు కూడా ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ గుడి స్పేస్ వరకు ఉంచేసి చుట్టూతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పాత బస్తీగా మార్చింది ఎవరు? పాత బస్తీగా ఉంచింది ఎవరు? పాత బస్తీలో కొలువై ఉన్న ఎంతో విశిష్టమైన సంపదను బయటికి రానికుండా చేసిందెవరు? మేము హిందుత్వం అని బీభత్సంగా భీకరంగా మేము హిందుత్వవాదులం అని చెప్పుతున్న ప్రతి ఒక్కరూ ఏ ఒక్క ఆలయానైనా దత్తత తీసుకున్నారా? ఒక రకంగా ఈ ఆలయాల సంరక్షణ, పరిరక్షణ అనేది మీ జీవిత ఆశయంగా మారిపోయింది. ఎందుకు ఇంత ఈ ధర్మ పోరాటం చేయాల్సి వస్తుంది మీరు? మన గుడి మన బలం అనే ఒక నినాదంతో స్ట్రాంగ్గా వెళ్తున్నాం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక్క మహిళ ఓ శక్తిలా మారి ఆలయాల భూములను పరిరక్షించడానికి ఉద్యమించారు. ఆమె పెద్ద పోరాటమే చేస్తున్నారు. వివిధ ఆలయాలకు చెందిన భూములను, ఆస్తులను, దేవుడి మాన్యాలను కబ్జా కోరల నుంచి బయటకు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లోని 23 ఆలయాలను కబ్జా కోరల నుంచి తీసుకురావడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. తను మరెవరో కాదు, సామాజిక ఉద్యమకారిణి యమునా పాఠక్ గారు. యమున గారితో మాట్లాడి ఈరోజు ఆలయాల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే యమున గారు. 23 ఆలయాలు, వందల ఎకరాలు, లక్షల కోట్ల ఆస్తులు. అసలు వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ? కబ్జా కోరల్లో ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎలా అన్యాక్రాంతమవుతున్నాయి దేవుడి మాన్యాలు? తప్పకుండా అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. అలాగే మీకు కూడా స్వరూప గారు. 23 ఆలయాలు మేము సగర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాం. మేము చేస్తున్న ఒక పోరాటం, ఒక ఉద్యమం. ఇది భక్తుల చేత చేయబడే ఒక ఉద్యమంగానే చెప్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు చైతన్యం రావాల్సింది హిందూ భక్తులలో అని. ఎప్పటి వరకు కూడా మనం ఏంటంటే దేవుడు భక్తి అంటే మన ఇంటికే పరిమితమైన పరిస్థితి. మన ఇంటి దాటి మన పరిసరాల్లో ఏం జరుగుతోంది, ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, మన ఆలయాల దుస్థితి ఎలా ఉంది, మరీ ముఖ్యంగా పురాతన ఆలయాలు ఎలా ఉన్నాయి అని ఒక అన్వేషణ స్టార్ట్ అయితే మనకు అర్థమవుతుంది. దీనికి అవగాహన ముందు ప్రజల నుంచి రావాలంటాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, మన భాగ్యనగరం చాలా మంది కూడా నెగటివ్ narratives తో నిండిపోయి ఉంది. ఈ పరిస్థితి అంతా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా హైదరాబాద్ అనగానే, కేవలం హైదరాబాద్ అనగానే మనకు వచ్చే పిక్చర్ ఏంటంటే అటు చార్మినార్ అంటే 400 సంవత్సరాలు. అంటే ఇప్పటి వరకు కూడా మన చరిత్రని మనం కేవలం ఒక 400 సంవత్సరాలు అనుకొని సరిపెట్టుకుంటూ వస్తున్నాం. కానీ కాదు. ఎప్పుడైతే లోతైన పరిశోధనాత్మకంగా మనం వెళ్ళి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ భాగ్యనగరానికి ఒక అద్భుతమైన, విశిష్టమైన, ప్రాశస్త్యమైన చరిత్ర ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది ఒక తపోభూమి అని మాకు తెలిసింది. ఎలాగా అని అడగచ్చు మీరు. తపోభూమి ఎందుకంటే అది ఏదో ఉత్తరాఖండ్ కదండి, ఉత్తరాంచల్ రాష్ట్రాన్ని తపోభూమి అంటారు, మరి మీరేంటి భాగ్యనగరాన్ని తపోభూమి అంటున్నారు అంటే, ఎస్, ముమ్మాటికి ఇది తపోభూమి అని చెప్పే ఆధారాలు మన దగ్గర చాలా చాలా ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటే అటు ఆర్కియాలజిస్ట్ కానివ్వండి, వీళ్ళంతా హిస్టోరియన్స్తో మీరు మాట్లాడితే మన హైదరాబాద్కి ఒక గణనీయమైన చరిత్ర ఉంది. అందులో భాగంగానే దానికి ఆనవాళ్ళు ఏంటి అంటే ఆ ఆనవాళ్లే మన ఆలయాలు, మన ఆలయ సంపద. మరి ఈ సంపదని ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాకుండా చేశారు అంటే మీకు ఒక విస్తుపోయే నిజం చెప్తాను. ఇదంతా కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాతే ఈ ఆలయాల ఒక్క ఉనికి కానీ, ఆలయాలు ఇలా ఉన్నాయని కానీ మనకు తెలియకుండా అయిపోయింది. మరి స్వాతంత్రానికి ముందు బాగుందా అంటే ఎస్, ఖచ్చితంగా గణనీయంగా బాగున్నాయి. ఒక ఆఖరి నిజాం తప్ప, అప్పట్లో హైదరాబాద్ స్టేట్, నిజాం పరిపాలించిన హైదరాబాద్ స్టేట్, ఈ స్టేట్లో ఒక ఆఖరి నిజాం తప్ప, ఆ ఆఖరి నిజాంలో రజాకర్ రూల్ తప్ప, దానికి ముందున్న నిజాంలందరూ కూడా ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయము, ఆలయాలు ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళు చేయూతనిస్తూనే వచ్చారు. ఇది చాలా వరకు కూడా మనకు తెలియకుండా ఈరోజు మీరు వెళ్ళండి ఓల్డ్ సిటీకి వెళ్తే ఎవరైనా కూడా నిజాం ఇలా చేశారు, ఆలయాల్ని ప్రొటెక్ట్ చేశారు, మాన్యాలు ఇచ్చారంటే వాళ్ళకి తెలియదు.
ఎందుకు? వై దిస్ డార్క్ సైడ్ ఆఫ్ హిస్టరీ ఎందుకు అని మనకి ఈరోజు క్వశ్చన్ చేసుకోవాలి. బట్ మనం ఏంటంటే చదివినప్పుడు ఆ రోజుల్లో ప్రతిష్టలు కూడా, అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ప్రస్తుతం రాంబాగ్ అనే ఆలయం ఏదైతే ఉందో, ఈ రాంబాగ్ ఆలయం మన భాగ్యనగరంలో ఉంది, అత్తాపూర్ దగ్గరలో. సో ఇక్కడ మీరు వెళ్తే అక్కడున్న సీతారామ స్వామి, అలాగే లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి కొలియే ఉన్న ఈ ఆలయంలో, ఈ క్షేత్రంలో అంటాను నేను, ఎక్కడో కేరళ నుంచి, గద్వాల సంస్థానం నుంచి మనకి హైదరాబాద్ భాగ్యనగరానికి వచ్చిన పరిస్థితి. ఆ టైంలో ఆ స్వామి వారి యొక్క ఇది కూడా చేస్తున్నప్పుడు కూడా, ఆ ఇన్స్టాలేషన్లో కూడా సాక్షాత్తు అక్కడున్న నిజాం నవాబు కూడా ఉన్నాడు, పార్టిసిపేట్ చేశాడు, మాన్యాలు ఇచ్చాడు. అలాగా అదే నిజాముల టైంలో ఎన్నో మాన్యాలు, బ్రహ్మోత్సవాలు, ఇలా అనేక ఉత్సవాలలో కూడా ఆఖరికి అప్పుడున్న రాజ్యంలో వాళ్ళు యాన్యువల్ హాలిడే ప్రకటించేవారు. అంటే వాళ్ళు ఎంత వైభవంగా గౌరవించారు అని మనం తెలుసుకోవాలి. అన్ని పూజలు ప్రక్రియకు కూడా అక్కడున్న అర్చకులు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా గుడి ఆధారితమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి మాన్యాలు వాళ్ళు ఇచ్చారు, గుళ్ళకిచ్చారు, పోషణ చేశారు. సో ఇటువంటి పోషణ పాలన అద్భుతంగా జరిగింది. ఇది తెలియకుండా కనుమరుగు చేసేసారు ఒకటి. తర్వాత నేను మళ్ళీ అనేది ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 60-70 సంవత్సరాలలో చెప్పుకుంటున్న పాతబస్తీ అని చెప్పుకుంటున్న మహా ప్రాశస్త్యం ఉన్న మన తపోభూమి అయిన మన భాగ్యనగరంలో ఎందుకు ఆలయాలకి దుస్థితి పట్టింది? అదేంటండి, ఆలయాలు కొన్ని కొల్లగొట్టలేదు కదా? కొల్లగొట్టకుండా దాని మీదే నిర్మాణాలు చేశారు. అయ్యో, నిర్మాణాలు చేస్తే మీరు అంటుంది విధర్మీయుల గురించా, వేరే మతస్థుల గురించా అంటే వాళ్ళకంటే ఎక్కువ మనవాళ్ళు చేశారు. ఇది చాలా దౌర్భాగ్యం. చాలా మంది కూడా ఓల్డ్ సిటీ అనగానే మనం ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే, అయ్యో అక్కడ అన్య మతస్థులు ఇలా చేశారు. అయ్యో, వాళ్ళని అనే దానికంటే ముందు మన వాళ్ళు ఎంతమంది హిందువులు ఈరోజు ఆలయ భూములు కబ్జా అవడానికి, ఆలయ భూములు ఆస్తులు అమ్ముకోవడానికి, ఆలయాలకు కలిగిన దుస్థితికి కారణం చాలా మంది 70% నుంచి 80% వరకు హిందువుల వల్లే. వీళ్ళ తప్పిదం వల్లనే ఇలా జరుగుతుంది, ఈ రోజుకి జరుగుతుంది. బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడైతే చేశామో చాలామందికి మన మీద ఇది కూడా ఉంది. అంటే ఇంతవరకు కూడా పబ్బం గడుక్కుంది ఏంటి, వాళ్ళు అరే వాళ్ళకంటే ముందు ఎవరయ్యా చేసింది? నీ ఇంటి డోర్ని నువ్వు లాక్ చేయకుండా బయట తలుపు తీసి పెట్టావు, ఎవరైనా వస్తారు. నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేదు, నువ్వు దారాదత్తం చేసావు, నువ్వే ఇచ్చావు కూడా. సో ఇటువంటి దుష్పరిణామాలు చాలా జరిగాయి. కాదు అని చెప్పమనండి. ఇల్లు కట్టేసిన వాళ్ళు ఉన్నారు, గుళ్ళల్లో హిందువులు కూడా ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ గుడి స్పేస్ వరకు ఉంచేసి చుట్టూతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేశారు? ఇలాంటివి ఒక్కటి కాదు, మీరు అడుగడుగున ఆలయాలే. తపోభూమి అని అందుకే అన్నాను. ఎందుకన్నానంటే ఇంకొక ఆస్పెక్ట్ కూడా, అటు కాశీ, రామేశ్వరం, ద్వారకా, పూరి వెళ్తాం కదా, ఇక్కడ కొలువైన అన్ని క్షేత్రాల్లో ఉన్న దేవదేవుడు ఈ భాగ్యనగరంలో కూడా కొలువై ఉన్నాడు. ఎలాగా అంటే, ఎన్నో మనకి చరిత్ర ఆధారితంగా అప్పట్లో మనకి ఎండోమెంట్ మ్యాగజైన్లో కూడా ప్రచురింపబడిన కొన్ని కథల రూపంలో కొన్ని అంశాల వారీగా ప్రచురింపబడ్డాయో, దాని ద్వారా కూడా మనకు చాలా అంశాలు తెలిసాయి. వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఫలక్నామా బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ స్వామివారు సాక్షాత్తు ఆయన భక్తుల కోసం ఆయనే ఆ తపస్సు మెచ్చి భూలోకం మీద ఆయన వచ్చిన క్షేత్రం భాగ్యనగరంలో వెలిశాడు. ఏడుకొండల స్వామి గురించి మనం తిరుపతి వెళ్తాం, ఆఖరికి చిలుకూరు బాలాజీ కూడా వెళ్తాం, మనం అనేక ప్రాంతాల్లో వెళ్తున్నాం కదా. మన భాగ్యనగరంలోనే వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి, స్వయంగా స్వామివారు ఉద్భవించిన క్షేత్రాలు ఉన్నాయి. ఎంతమందికి తెలుసండి? తెలియదు. అమ్మవారు వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి, శివయ్య వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి. అలాగా ఇప్పుడు మనకి సోమనాథ్ టెంపుల్ అంటాం తలాబ్ కట్ట దగ్గర, ఇది సాక్షాత్తు గుజరాత్లో జ్యోతిర్లింగం తర్వాత, సోమనాథ్ తర్వాత మన హైదరాబాద్లో ఉంది. అలాగే జామ్సింగ్ దేవాలయం, జామ్సింగ్ అనే భక్తుడు వెంకటేశ్వర స్వామి ఆయన కల్లో కనపడి, నేను ఇక్కడ ఉంటాను, భూగర్భం నుంచి నన్ను బయటికి వెలికితి అంటే, నిజాం కాలంలో ఆయన ఒక అశ్వదళాధిపతి. అక్కడి నుంచి భక్త రామదాస్ ఎలాగైతే రామయ్య కోసం డబ్బులన్నీ వెచ్చించి కట్టించాడో, ఇలాగా ఆ గుర్రాలన్నీ అమ్మేసి ఆయన గుడి కట్టించాట. గుడి కట్టించి మళ్ళీ నిజాం నవాబ్ ఏమైనా కోపగిస్తాడేమోనని ఎదురున్న మసీదు కూడా నిర్మించాడు. మసీదు ఎదిప్యమానంగా పెరిగిపోయింది, మన గుడి మాత్రం అలాగే ఉంది. ఆ గుడి ఎలా ఉంటుందంటే, అది ఇంకెప్పుడు ఆ ఎదురుకుండా ఉన్న ప్రాంగణం ఎప్పుడు పడిపోతున్నా కూడా తెలియదు. అక్కడ అర్చకులకు కానీ ఉన్న సిబ్బంది కానీ డబ్బులు లేవు. ఇలా ఇంకా మార్కెట్ నేను చెప్తుంది ఇక్కడ, ఆ మార్కెట్ ప్లేస్లో పూర్తిగా కూడా
రద్దీగా ఉంటుంది. గుడి అక్కడ గుడికి వెళ్ళే దారి కూడా కనపడదు మనకి. గుడి మల్కాపూర్ మార్కెట్, ఇక్కడ ఆలయం ఉంది. అప్పుడు కట్టించాడు ఆయన, సాక్షాత్తు స్వామి వెలిసిన క్షేత్రం అది. తర్వాత మనకి ఫతే దర్వాజా దగ్గర స్వామివారు సంతాన వెంకటేశ్వర స్వామి, అది కూడా గణనీయమైన చరిత్ర. అప్పట్లో పూర్వ ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఆ గుడికి వచ్చి వెళ్ళిన వాళ్ళు, ఇంక్లూడింగ్ నిజాం కూడా వచ్చినాడు. సో అంత గణనీయంగా అది కూడా ఆ కుటుంబంలో సంతానం లేకపోతే స్వామివారు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు గుర్రం మీద వాళ్ళు అప్పుడు తిరుపతి వెళ్తూ ఉంటే స్వామివారి కల్లో కనపడి నేను ఇక్కడ ఉంటాను తవిది అంటే ఆయన దొరికేట. ఆయన స్వామిని అక్కడి నుంచి వెలికి తీసి ఆఖరికి వెనక్కి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించబోతుంటే కూడా అలజడి అట. ఆకాశవాణి రూపంలో ఇక్కడ పెట్టద్దు, ఎక్కడ స్వామిని ప్రతిష్ఠించాలో కూడా ఆకాశవాణి రూపంలో చెప్పిందట. ఇది కేవలం 150-200 సంవత్సరాల కిందట. అంటే 200 సంవత్సరాల కిందట కూడా ఇటువంటి అనుభూతులు చాలా కూడా, ఇన్ని చమత్కారాలు మనం చూసాం, మన పూర్వీకులు చూశారు. సో ఇలా 1 కాదు 2 కాదు, అలా 23 ఆలయాలకు. చిత్రగుప్తుడికి ఆలయం ఉందండి చత్రినాక సమీపంలో, చిత్రగుప్తుడికి ఆలయం ఉంది. దేశం మొత్తం మీద 3 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. మనందరి పాపకర్మాల చిట్టా రాసే స్వామి ఇక్కడ కొలివే ఉన్నాడు. ఆయన కనుక పూజ చేస్తే తప్పకుండా ఏమైనా దోషాలు ఉంటే కూడా అన్నీ తొలగిపోతాయి, అద్భుతమైన జీవితం ఉన్నది మన పెద్దవాళ్ళు చెప్పింది. సో ఇలా 1 కాదు 2 కాదు 23 ఆలయాలు. ప్రతి ఆలయానికి ఒక స్టోరీ ఉంది. కాలాపత్తర్ హనుమాన్ మీకు తెలుసు. కాలాపత్తర్ హనుమాన్ కూడా ఈరోజు మనం దాన్ని రివైవ్ చేసి మనం పూర్తిగా గోడ కట్టి ఈరోజు అక్కడ గేట్ పెట్టించేసి ఇప్పుడు గుడి నిర్మాణం కూడా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా, ఎందుకు కాదండి, ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 8 నెలల్లో అనేక ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ప్రజలకు చైతన్యపరుస్తున్నాం. ఈ 8 నెలల్లో కొన్ని 100 కోట్ల ఆస్తులు బయటకు వచ్చాయి, ఎంక్రోచ్మెంట్స్ బయటకు వచ్చాయి, కొన్ని గుళ్ళ నిర్మాణంతో సహా, అలాగే చేయూత ఇవ్వడంతో సహా మనం భక్తుల ద్వారా మనం అందరం కూడా ఒక బృందంగా పనిచేస్తున్నాం, ఒక టీం వర్క్తో ముందుకెళ్తున్నాం. 8 నెలల్లో ఇన్ని సుసాధ్యాలైనప్పుడు 60-70 సంవత్సరాలుగా ఈరోజు పాత బస్తీగా మార్చింది ఎవరు? పాత బస్తీగా ఉంచింది ఎవరు? పాత బస్తీలో కొలువైయున్న ఎంతో విశిష్టమైన సంపద, ఆధ్యాత్మిక సంపదను బయటికి రానికుండా చేసింది ఎవరు? ఎవరు దీని వెనకున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ చాలా స్ట్రాంగ్గా హిందువులు అడగాలి, హిందూ భక్తులు అడగాలి. ఈరోజు అది లేదు. ఎంతసేపు కేవలం కొన్ని ర్యాలీలు చేస్తేనో, ఏదో ఉపన్యాసాలు ఇస్తేనో, హిందుత్వం మీద సనాతన ధర్మం చాటి చెప్పి బల్లగుద్దేసి మాట్లాడేస్తేనో ధర్మం ఉండదు. ప్రాక్టికల్గా ఈరోజు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదండి. ప్రతి ఒక్కరూ, నేను అడుగుతూ ఉంటా, హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఒక్క ఆలయాన్ని దత్తత తీసుకున్నారా? మేము హిందుత్వం అని బీభత్సంగా భీకరంగా మేము హిందుత్వవాదులు అని చెప్పుతున్న ప్రతి ఒక్కరూ ఏ ఒక్క ఆలయానైనా దత్తత తీసుకున్నారా? ఆ ఆలయానికి సంబంధించిన ఏదైనా ఆస్తుల గురించి కానీ, ఒక లీగల్ అప్రోచ్తో కానీ, ఒక సైంటిఫిక్ అప్రోచ్తో, ఒక టెంపర్మెంట్తో, ఒక హోలిస్టిక్ టెంపర్మెంట్తో ముందుకెళ్లారా? ఎందుకు వెళ్ళలేకపోయినారు? ఫండమెంటల్ రైట్స్ని ఎందుకు వాళ్ళు వినియోగించుకోలేదు? నేను ఒకటే క్వశ్చన్ బ్రేక్ చేస్తూ వచ్చాం మేము నరేటివ్స్లో. నన్ను చాలా మంది నేను పనిచేస్తుంటే మీరు ఆ జోలికి వెళ్ళకూడదు, అది కమ్యూనల్ అయిపోతుంది, అది సెన్సిటివ్ అన్నారు. కమ్యూనలా ఎందుకు అని అడిగా. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ నాకుంది, వాళ్ళకి ఉంది. మీరు ఈ బూచిని ఎందుకు చూపిస్తున్నారు? కమ్యూనల్ అనే బూచి ఎందుకు చూపిస్తున్నారు? సెన్సిటివ్ అనే బూచి ఎందుకు చూపిస్తున్నారు? ఎవరికి వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటూ పరధర్మాన్ని కూడా గౌరవిస్తూ ముందుకెళ్తే వచ్చే సమస్య ఏమిటి? దీన్ని కావాలని రాజకీయం చేయాలి. ఎవరి లబ్ధి కోసమో ఇలాంటి బూచిని చూపించి మిగతా వాళ్ళని అనగదొక్కాలి, మిగతా వాళ్ళని వాయిస్లెస్ చేయాలి. ఇదే వీళ్ళ లక్ష్యం. అది ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, వీళ్ళు వాళ్ళని కాదు. వీళ్ళెవరు? ఎంక్రోచర్స్. అధర్మంగా బతికేవాళ్ళు, అధర్మంగా ఉండేవాళ్ళు. వీళ్ళు చేస్తుంది పాత బస్తీలో ఇదే. అది హిందువా, ముస్లిమా, వేరే వాళ్ళ కాదు. వాళ్ళు ఎవరైనా అధర్మంగా ఉన్నవాళ్ళు, మతంతో సంబంధం లేదు. అండ్ ఎంక్రోచర్స్ కి మతమే లేదు. ఈ రోజు మీరు ఆలయం ఆస్తులు అమ్ముతున్నారు, వాడు ఎంక్రోచర్, వాడికి మతం లేదు. ఎందుకంటే వాడికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, ఈ రెండూ లేవు. సో వాడిని మనం ఎంక్రోచర్ గానే చూడాలి, యాంటీ సోషల్ ఎలిమెంట్ గానే చూడాలి. అండ్ టుడే వీఆర్ డూయింగ్ దాట్. అండ్ ఈ నెరేటివ్స్ ని బ్రేక్ చేస్తున్నాం. ఒకటి, పాత బస్తీ కాదు, ప్రాశస్త్యం ఉన్న మహానగరం. 1. 2, హైదరాబాద్ చరిత్ర 400 సంవత్సరాలు కాదు, హైదరాబాద్ చరిత్ర గణనీయమైన చరిత్ర, ఎంతో ప్రాశస్త్యం ఉన్న చరిత్ర. 3, ఇది తపోభూమి. అనేక దేవీ దేవతలు సాక్షాత్తు అక్కడ భక్తులు వాళ్ళ తపస్సుకు మెచ్చి భగవంతుణ్ణి భూలోకానికి రప్పించిన పుణ్యక్షేత్రాలు అనేకము మన భాగ్యనగరంలో. కాబట్టి ఇది తపోభూమి అని చెప్తున్నాం. 4, ఇది ఒక ఎక్సలెంట్ స్పిరిచువల్ ఈకో సెంటర్. అమేజింగ్. ఎందుకంటే
ప్రత్యేకంగా నేను వెళ్ళినప్పుడు అనేక ఆలయాలతో ఈ రోజు మేము స్టార్ట్ చేసినప్పుడు స్వరూప గారు ఒక్క ఆధారం లేకుండా స్టార్ట్ చేసాం ఈ 23 ఆలయాలకి. కానీ ఈరోజు 23 ఆలయాలకి సంబంధించి అనేక ఎంతో మంది వాళ్ళు అజ్ఞాతాల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి మీరు చేస్తున్న ప్రయత్నంలో నిజాయితీ ఉంది, అది మాకు అర్థమైంది అని వచ్చి నమ్మి మన మీద నమ్మకంతో వాళ్ళు అప్పజెప్పిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఆ రకంగా మాకు ఎన్నో పత్రాలు రావడము, ఆ డాక్యుమెంట్స్ రావడము, దాని చరిత్ర తెలియడం, ఇలా అనేక విషయాలు పరమాత్ముడు నేరుగా ఆయనే నడిపిస్తున్న సత్కార్యంగా నేను చెప్తున్నాను. అందుకే అంత ఇక్కడి నుంచి లోపల నుంచి వచ్చే మాటలు ఇవన్నీ కూడా. సో ఇదేదో మెకానికల్గా చేసే ప్రయత్నం కాదు. ఇందులో అనేక కాలపత్రకు సంబంధించి ఒక డాక్యుమెంట్ మా దగ్గర లేకుండే, కేవలం ఒక ప్రయత్నం, ఒక సంకల్పం. అక్కడున్న కొలువై ఉన్న ఆంజనేయ స్వామి వారు 700 సంవత్సరాల పురాతనమైన స్వామివారి యొక్క మూర్తి ప్రతిమ, దాన్ని ఎలాగైనా మనం దాన్ని చేయాలి అని. కానీ అంతే దీంతో మనకి అఫీషియల్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. నేను అంటానంటే ఒకటి, మంచి చెడు ప్రతి దగ్గర ఉంది. 50 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం వచ్చి సిస్టమ్ ఏదో కరెక్ట్ చేయాలనుకుంటున్నాం. సిస్టంలో దుమ్ము, ధూళి, చెత్త ఒక ఇంటిని కనీసం మనం నెల రోజులు తాళం వేసేస్తే ఏమవుతుంది మీకు తెలుసు, నాకు తెలుసు. అది క్లీన్ చేసుకోవడానికి మనకి కొన్ని రోజులు పడతాయి. అలాగా ఈ వ్యవస్థ 50 సంవత్సరాలుగా దుమ్ము ధూళితో నిండిపోయి ఉండింది, 60 సంవత్సరాలుగా. మరి దీన్ని శుభ్రం చేయాలి, మనుషుల మనస్తత్వాలు మారాలి, అధికారుల్లో చైతన్యం తీసుకురావాలి, భక్తులలో చైతన్యం తీసుకురావాలి, హిందూ సమాజంలో ఒక నూతన చైతన్యాన్ని నింపాలి, ఎందుకు చెయ్యాలి అనేది ఆలోచన వాళ్ళల్లో రేకెత్తించాలి అంటే అదొక పెద్ద ప్రయత్నం. కానీ ఏ ప్రయత్నమైనా ఒక అడుగుతో తప్పకుండా మొదలవుతుంది. కాబట్టి ఆ అడుగులో మొదలయ్యే అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇక్కడ కేవలం ఒక వ్యవస్థ వాళ్ళనే మనం దూషించడం కరెక్ట్ కాదు. చాలామంది అంటుంటారు ఎండోమెంట్ ఎందుకు అని. కానీ ఎండోమెంట్ పరిధిలో గనక లేకపోతే చాలా భూములు అన్యాక్రాంతం అయిపోతాయి. మీకు చట్టం తెలిస్తే అలా మాట్లాడరు, చట్టం తెలుసుకోవాలంటాను. ఎండోమెంట్కి చాలా అధికారాలు ఉన్నాయి. సుమోటోగా కూడా ఒక అసిస్టెంట్ కమిషనర్ గారు సుమోటోగా కేసెస్ తీసుకొని ఈరోజు మనం హైడ్రా అని చెప్తున్నాం. కానీ హైడ్రాకున్న పవర్స్ కంటే అద్భుతమైన పవర్స్ ఎండోమెంట్కి ఉంది. చట్టంలో అంత పవర్ఫుల్గా చట్టం క్రియేట్ అయింది, కానీ మనకు తెలియాలి అడగడానికి. కాబట్టి నేనేమంటానంటే సిస్టమ్ చేసే పని మీరు నేను చేయకూడదు, ఎవరం చేయము, సిస్టమే చేయాలి. ఇప్పుడు ఒక సర్జన్ చేయాల్సిన సర్జరీని మీరు కేసుతో కాస్తంత అవగాహన ఉంటే మనం చేయలేంగా, మనిషి చచ్చిపోతాడు అక్కడ. కాబట్టి ఎవరు ఏ పని చేయాలో వాళ్ళే చేయాలి. వాళ్ళు చెయ్యలేనప్పుడు వాళ్ళని కనీసం మనం సిటిజన్గా హక్కులు తెలిసిన వాళ్ళగా ప్రశ్నించాలి. ఈరోజు అన్నిటికీ కారణం ప్రశ్నించే తత్వం లేకపోవడం. కొన్ని ప్రశ్నిస్తే ఏం చేస్తున్నాము, బూతులు తిడుతున్నారు, పిచ్చిగా తిడుతున్నారు, ఏదో విమర్శిస్తున్నారు. ఏమంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ స్థాయిలో కూర్చునే వాళ్ళు చదువుకునే వచ్చారు. చదువుకోలేని వాళ్ళు చాలామంది రాజ్యం వెళ్తున్నారు. కాస్త అవగాహన లేని వాళ్ళు, ఈ కాస్త చదువుకోలేని వాళ్ళు ఈరోజు పవర్ సెంటర్లో కూర్చొని చదువుకున్న వాళ్ళ మీద ఇవన్నీ పెత్తనం చెలాయిస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ సే లేదు. కాబట్టి అధికారులు కూడా వీళ్ళ మాట వినాల్సిన దుస్థితి ఉండింది. ఇది మనకు అర్థం కావాలంటే మళ్ళీ వెతికితే ఎక్కడొస్తోంది, రాజ్యాధికారం వైపు వెళ్తోంది, రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళ మీద వెళుతోంది. మరి రాజ్యం వెళుతున్న వాళ్ళని ఎందుకు ప్రశ్నించటం లేదు? అధికారులు ప్రశ్నిస్తున్నారు గుళ్ళ విషయంలో. మీ లోకల్ కార్పొరేటర్ ఏం చేస్తున్నారు, మీ లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, మీ లోకల్ ఎంపీ ఏం చేస్తున్నారు, మీకున్న మంత్రులు ఏం చేస్తున్నారు, మీకున్న ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, మీ ప్రధానమంత్రులు ఏం చేస్తున్నారు? ఇలా క్వశ్చన్ చేయాలి. అంటే ఎటువంటి బయాస్ లేకుండా ఎప్పుడైతే ఒక యూనిఫామ్ అప్రోచ్తో గనక ఒక సిటిజన్ చైతన్యవంతంగా ప్రశ్నిస్తారో, అది ఒక్కరు కాదు, అది ఇట్ షుడ్ బి రిప్రజెంటేషన్ ఫ్రమ్ పబ్లిక్. అధిక శాతం ప్రజల అభిలాషే ప్రభుత్వాలు వింటాయి, అధిక శాతం ప్రజలు కోరుకున్నదే ప్రభుత్వాలు చేస్తాయి. కాబట్టి మీరు ప్రశ్నించకుండా వాళ్ళని మనం దూషించడం కరెక్ట్ కాదు. సిస్టమేటిక్గా వెళ్ళి అయ్యా మీకు ఈ పవర్స్ ఉన్నాయి కదండి, మీరు ఇది చేయాలి. ఇప్పుడు నేనే ఉన్నా, గోపాలకృష్ణ ఆలయం గురించి మనం అంత ఫైట్ చేస్తున్నా, ఆ పక్కన ఎవరో ఒక ఎన్నో మర్డర్లు చేశాడు, వాడి మీద వెళ్ళి మీరు ఈరోజు చేస్తున్నారని అంటున్నారు. ఒక ఎంక్రోచర్ వాడు. కానీ అందరికీ భయం ఏంటి, వాడికి ఒక నేర చరిత్ర ఉంది, ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎంతోమందిని చంపిన ఇది ఉంది. కాబట్టి అధికారులు భయపడతారు. ఇది ఎవరైనా భయపడతారుగా, అందరికీ ఆ ధైర్యం వచ్చేదిగా. ఎవరికైనా పిల్ల పాప కుటుంబం ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇది మనం ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించాల్సిన విషయం. కానీ వీటి మీద ఉక్కుపాదం వహించాలంటే ఎవరేం చేయాలి, ప్రభుత్వాలు చేయాలి.
ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నా ప్రభుత్వం ఉండగా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది అని అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు ఏరిపారేయాలి. అక్కడున్న ప్రజాప్రతినిధులు, మళ్ళీ చెప్తున్నా, ప్రజాప్రతినిధులు అంటే ఒక మతానికి ప్రజాప్రతినిధి కాదు, మతం ఆధారితంగా ఎన్నికలు జరగటం లేదు. ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ. సో అక్కడ ఉన్న ఎంపీ ఏ మతం వాళ్ళైనా, హిందువు అయినా ముస్లిం అయినా ఇంకే మతం వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళు ప్రజల కోసం అక్కడున్న స్థానిక ఇష్యూస్ పట్ల వాళ్ళు స్పందించాలి. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుతున్న ఈ 23 ఆలయాలు ఇవి హెరిటేజ్ సెంటర్స్. అంటే ఏదైతే 200 సంవత్సరాలు దాటుతాయో వాటికి ఒక హెరిటేజ్ ఇది ఉంటుంది, మన చట్టం కూడా ఉంది. కాబట్టి మనం డీల్ చేస్తున్న 23 ఆలయాలు ఎవరో నిర్మించినవి కాదు, అవన్నీ కూడా స్వాతంత్రానికి ముందే అంటే హెరిటేజ్ సెంటర్స్గా అవి వాటికి ఒక అస్తిత్వం ఉంది. ఇది ఒక స్పిరిచువల్ హెరిటేజ్. ఇది మన చరిత్ర, మన హిస్టరీ, మన ఆనవాళ్ళు. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మతానికి అతీతంగా అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా కూడా అవగాహన ఉండాలి. ఈరోజు మతానికి అతీతంగా అక్కడ కూర్చున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి, బికాజ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి అన్బయాస్డ్గా ప్రజాప్రతినిధులు క్యాస్ట్ పాలిటిక్స్ కానీ రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి నేను చేస్తున్న పని నా దేశం పురోగతి కోసం, నా దేశం అభివృద్ధి కోసం. ఎందుకు చెప్తున్నానంటే దీనికి దేశ అభివృద్ధికి ఏమిటండి అని వెంటనే మీరు క్వశ్చన్ వేయాలి. మీ క్వశ్చన్ నేనే వేసేస్తా. ఉత్తరప్రదేశ్ తీసుకోండి. స్టేట్ జీడిపి ఇన్ ఉత్తరప్రదేశ్ దాదాపు ఒక 9% 9 to 12% ఆఫ్ స్టేట్ జీడిపి ఏదైతే ఉందో టూరిజం, స్పిరిచువల్ టూరిజం, టెంపుల్ టూరిజం ద్వారా ఈరోజు అద్భుతంగా కూడా ఉత్తరప్రదేశ్లో ముందుకెళ్తున్నారు. ఎందుకంటారు? అయోధ్య, కాశీ, అటు ప్రయాగ్రాజ్, మొన్న జరిగిన కుంభమేళాలో కూడా 66 కోట్ల పైగా జనం వచ్చి పార్టిసిపేట్ చేశారు. కేవలం మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది డిగ్నిటరీస్, అంబాసిడర్స్, ఎంతోమంది మేధావులు, ఎంతోమంది వచ్చారు. నమ్మిన వాళ్ళందరూ వచ్చారు. ఎందుకని అంటే ఒక స్పిరిచువల్ టూరిజం, ఒక టెంపుల్ టూరిజం అనే ఆస్పెక్ట్ ఎంత ప్రభావితం చేస్తుందో చూడండి. ఈరోజు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద పెద్ద దిగ్గజాలు వచ్చారు. ఎందుకంటారు? ఇప్పటికైనా ఒక ఐ ఓపెనర్గా ఉండాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ కటింగ్ అక్రాస్ రిలీజియన్, ఇట్స్ బియాండ్ రిలీజియన్, ఇట్స్ స్పిరిచువాలిటీ. రిలీజియన్కి స్పిరిచువాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ స్పిరిచువల్ కోణంలో మీరు చూస్తే చరిత్ర ఆధారంగా ఈరోజు అయోధ్య కావచ్చు, త్రేతాయుగం నాటి అయోధ్య కావచ్చు, లేకపోతే మన కాశీ మహానగరం కావచ్చు, మన ప్రయాగరాజ్ కావచ్చు, వాటికి ఉన్న ఇంపార్టెన్స్ వల్ల దేశ ఆర్థిక వనరులు పెంపొందించే విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి టెంపుల్ టూరిజం దోహదపడుతోంది. ఈరోజు స్ట్రైట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా. ఈరోజు భాగ్యనగరంలో పదే పదేక ప్రసార మాధ్యమాలుగా మనం చెప్తున్నాం. ఇప్పుడు 23 కేవలం మనం ముందు ఒక ఫేజ్లో తీసుకొచ్చాం. కానీ 100,000 ఆలయాలు కేవలం పాత బస్తీ అని చెప్తున్న మన ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా గనక భక్తుల చేతనే, డిపార్ట్మెంట్స్ డబ్బు లేవా, డబ్బు అడగట్లేదు. హిందూ భక్తుల దగ్గర ఈరోజు వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కరేజ్. ప్రతి ఒక్కరూ దేవుడి కోసం ఒక 10 పైసలను కాంట్రిబ్యూట్ చేస్తారు. మనకున్న ఈ ప్రతి 10 పైసలు బొట్టు కలిస్తే మహాసముద్రంలాగా ఈరోజు హిందూ భక్తులు తలుచుకుంటే మీరు మాకు భక్తులకు అప్పచెప్పండి. ఈ అన్ని ఆలయాలు దేదీప్యమానంగా వెలిగే విధంగా చేస్తాం. ఒక ఆలయం వెలుగుతూ ఉంటే బయట పూలమ్మేవాడు, పళ్ళమ్మేవాడు ఎవరండి? ఈ పూలు పళ్ళు అధిక శాఖతాలు అమ్ముతున్న వాళ్ళు ఎవరు చెప్పండి? అన్యమతస్థులే కదా, మన సోదరులే కదా, వాళ్లే కదా. మరి వాళ్ళందరి కుటుంబాలు కూడా నిలుస్తున్నాయి కదా గుళ్ళ వల్ల. గుళ్ళ నింత అంటున్నారు కదా, గుళ్ళ వల్ల ఏమొస్తుందండి? ఒక టాపిక్. గుళ్ళ మీద ఏముందండి అంటే ఒక లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుందండి. కొన్ని వేల లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఈరోజు గుళ్ళ ఆధారంగా బతుకుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు జీవిస్తున్నాయి. అందులో అన్యమతస్థులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. నేను చెప్పమంటారా, మన వాళ్ళకంటే అధిక సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పూలు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, గుమ్మడికాయలు అమ్మేవాళ్ళు అధిక సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? సో దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఎక్కడ డిస్పారిటీ ఎక్కడొచ్చింది, ఇండిఫరెన్స్ ఎక్కడొచ్చింది? అక్కడ జీవితాలు, కుటుంబాలే నడుస్తున్నాయే మన గుళ్ళ వల్ల. ఇంకెక్కడ ఇండిఫరెన్స్ వచ్చింది? ఇది ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేట్ చేయడంలో లోపం జరుగుతుంది. గుళ్ళు దేదీప్యమానంగా వెలిగితే అక్కడ మతానికి అతీతంగా అందరూ బాగుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది, పెంపొందించే అవకాశం ఉంటుంది. ఆ ప్లేస్ అంతా చూడండి, యాదాద్రి మొన్న భవ్యంగా కూడా దాన్ని రెనోవేట్ చేశారు. యాదాద్రి చుట్టూ రియల్ ఎస్టేట్ వాళ్ళకి పండగ. ఎన్ని కట్టడాలు వచ్చేసాయి,
ఎన్ని హోటల్స్ వచ్చేసాయి, ఎంతమందికి భుక్తి దొరుకుతుంది, వాళ్ళకి భోజనము వ్యవస్థ, కడుపులు నిండుతున్నాయి. సో ఇవన్నీ ఆలోచించండి. ఒక ఆలయం వస్తే ఒక స్పిరిచువల్ టూరిజం గనక పెంపొందించే విషయంలో ఇప్పుడు మనం ఆ సిటీ ఈ సిటీ అంటున్నాం, ఉన్నదాన్ని ఒక హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయండి. యూ డిక్లేర్ హైదరాబాద్, ఇప్పుడు అహ్మదాబాద్ని డిక్లేర్ చేశారు కదా, దట్ ఈస్ ద ఓన్లీ సిటీ నా, బట్ డిక్లేర్ హైదరాబాద్ యాజ్ హెరిటేజ్ సిటీ, యాజ్ అ టెంపుల్ సిటీ. సో అది గనక చేయగలిగితే, మొన్న కూడా ఈ ఇంతమంది పాశ్చాత్య దేశస్తులు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి చార్మినార్ చూపించారు. సరే చూపించండి, 400 సంవత్సరాల చార్మినార్కే మీరు అంత రామప్ప ఆలయానికి కూడా తీసుకెళ్లారు. అంత ఉప్పొంగిపోతే అడుగడుగున హైదరాబాద్లో 200 సంవత్సరాల నుంచి 2000 పైచిలుకు సంవత్సరాలు ఉన్న అద్భుతమైన కట్టడాలు, చరిత్ర, ఇంత ఉన్న వాటిని ఎందుకు చూపించలేకపోతున్నారు? అది మన గర్వకారణం కదా. అండ్ నిజంగా కూడా మనసు పెట్టి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మనసు పెట్టి ఒక్కసారి సందర్శించండి, మేము తీసుకెళ్తాం. 23 ఆలయాలు చూడండి, యూ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఫీల్ అండి, ఎక్స్ట్రాడినరీ అనుభూతి ఆ భగవంతుడితో ఆ కనెక్ట్ ఉంటుంది అక్కడ. యమున గారు, భక్తి అనేది ఒక వ్యక్తిగత విషయంగా మారిపోయింది. నేను పూజలు చేశాను, నేను దండం పెట్టుకున్నాను, అయిపోయింది. కానీ ఈ పురాతన ఆలయాల గురించి నాకెందుకు, ఈ అన్యాక్రాంతం అవుతున్న ఈ భూముల గురించి నాకెందుకు, దేవుడు మాన్యాల సంగతి నాకెందుకు అన్నట్టుగానే చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా కూడా ఉన్నారు. మీరెందుకు అసలు ఏకంగా మీరు ఓల్డ్ సిటీ లాంటి విషయాల్లోకే వెళ్ళిపోతున్నారు, అక్కడ ఆలయాలని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా ఈ ఆలయాల సంరక్షణ, పరిరక్షణ అనేది మీ జీవిత ఆశయంగా మారిపోయింది. ఎందుకు ఇంత ఈ ధర్మ పోరాటం చేయాల్సి వస్తుంది మీరు? మన గుడి మన బలం అనే ఒక నినాదంతో స్ట్రాంగ్గా వెళ్తున్నాం. ఎందుకంటేనండి, ఈరోజు అది నేను కొత్తగా స్టార్ట్ చేసింది ఏం లేదు. పూర్వము గుడి ఆధారంగా, గుడి కేంద్రంగా, ఆలయ కేంద్రంగానే ప్రతి యాక్టివిటీ జరిగేది. ఒక ఆలయం సమృద్ధిగా ఉండేది. అక్కడ మీరు ఏ యాక్టివిటీ చూడండి, ఒక సోషల్ జస్టిస్ ఉండేది, ఒక సోషల్ ఇన్క్లూజన్ ఉండేది, ఒక సోషల్ ఈక్వాలిటీ ఉండేది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక అగ్రి బేస్డ్, ఇప్పుడు ఆ ఊరి ఏదైనా పంట పండితే ఇంత పర్సెంట్ ఆలయానికి ఇచ్చేసేవారు. నిత్యం అన్నదానం జరిగేది. ఎవరు కూడా ఆ ఊరు వాళ్ళే కాదు, పక్క ఊరు వాళ్ళు కూడా, బాటసార్లు ఎవరన్నా వచ్చినా కూడా ఎక్కడైనా కూడా ఒక ఆశ్రయం దొరకాలన్నా, భోజనం దొరకాలన్నా ముందు ఆలయానికి వెళ్తే చక్కగా కడుపు నిండా భోజనము, చక్కటి భోజనము, పోషక విలువతో ఉన్న భోజనము, ఆర్గానిక్ ఫుడ్ అని ఈరోజు అంటున్నాం కదా, మనది పూర్తిగా ఆర్గానిక్ బేస్డ్ కల్టివేషనే ఉండేది ఆ రోజుల్లో. ఎందుకంటే అంతటి గో సంపద మన దగ్గర ఉండేది. కాబట్టి ఎవరైనా కూడా ఇబ్బంది ఉన్నా, దారి ఖర్చులకైనా ప్రాబ్లం అయితే కూడా ఆ ఆలయం సపోర్ట్ చేసేది, ఇచ్చేవారు. సో ఒక ఆలయం కేంద్రంగా ఎన్నో యాక్టివిటీస్ జరిగేది. 1 కాదు 2 కాదు, అక్కడ విద్య, వైద్యం, ఉపాధి, ఇలా అనేకంగా అన్ని కులాల వారిని, ఎటువంటి అప్పుడు కులాలు కాదండి, స్కిల్ బేస్డ్, అంటే ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తులందరూ కూడా ఆలయానికి అనుసంధమే ఉండేవారు. నృత్యం, నాట్యం, ఇలా 1 కాదు, లిటరేచర్ అంటే జ్ఞానం పంచేది వేదికగా, ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉండే ఒక వేదికగా, ఇలా ఒక్కటేంటండి, రాజైనా కూడా తల వంచాల్సింది. ఆ రాజు రాజ్యం బాగుండాలి అంటే ఆ కులదేవతో, గ్రామదేవతో ఆ రాజు తప్పకుండా కూడా అక్కడ అనుకూలంగా కూడా పనిచేసేవాడు. అంటే ఆ రాజు సైతం కూడా తన దగ్గర ఉన్న ఎవరైతే దేవత ఉంటారో ఆ ఆశీస్సులు ఉంటేనే నా రాజ్యము, నా రాజ్యంలో ప్రజలు బాగుండాలంటే ఆ ఊరిలో ఉన్న ఆ కులదేవతనో, ఆ గ్రామ దేవతనో, ఆ రాజ్యానికి ఉండే ఆ వంశానికి సంబంధించిన దేవతో వాళ్ళు కంటిన్యూ అయ్యేవాళ్ళు. ఎందుకని? కానీ ఆ రోజు ఉన్న ఆచారం వల్లే చాలా రాజ్యాలు కూడా వాళ్ళకి చక్కగా శుభసూచకంగా అన్ని చక్కగా జరిగేది. పాడి పంట అన్నీ కూడా ఏది ఉన్నా ఆలయం కేంద్రంగా ఉండేది. ఆఖరికి ఎందుకు మన ఆయుర్వేదం కూడా వైద్యో నారాయణ అనేవారు, చూసారా? అంటే వైద్యం కూడా ప్రతిదీ మీరు ఏది నేమ్ చేసినా కూడా ఒకసారి హిస్టరీ చదివితే వీ హ్యావ్ సో మెనీ సచ్ టెంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఇన్ హిస్టరీ. మీరు తీసుకుంటే అద్భుతమైన రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి వీటి మీద. సో అక్కడ ఈ రకంగా ఆలయం అంత బలంగా ఉండేది. ఆలయాలు ఎందుకు అంత పెద్ద పెద్ద ఆలయాలు, వాటికి ఎంతటి ఉండేది, ఎంతమంది దాని ఆధారంగా వాళ్ళ జీవితాలు ఉండేవి. కాబట్టి ఇప్పుడు యాక్టివిటీ లేదు, ఏది లేదు. ఈవెన్ సాంప్రదాయబద్ధంగా భగవంతుడు చేయాల్సినవి ఏవి కూడా జరగటం లేదు. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు మనం కులాలు అంటున్నాం, అప్పుడు కులాలు కాదు, ఎప్పుడైతే నైపుణ్యంతో ఉన్న అనేక వృత్తులు చేస్తున్న వాళ్ళు, అనేక వృత్తుల వాళ్ళందరూ కూడా ఆ గుడికి అనుసంధానమై ఉండేవాళ్ళు. కాబట్టి ఈవెన్ కుండలి చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈవెన్ డాన్సర్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ప్రతి వృత్తి అంటున్నాను మళ్ళీ, ఒకళ్ళు లేనిది ఇంకొకళ్ళు లేరు. స్వామివారికి పువ్వులు అల్లేవాళ్ళు కానివ్వండి,
ఆ తర్వాత ఒక రైతు తన కష్టంతో తెచ్చిన ధాన్యము, పంట, ఇలా ఎవరు కూడా ప్రతి ఒక్కరికి ఒక కనెక్ట్, ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండేది భగవంతుడితో. ప్రతి వాళ్ళకి, ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆలయమే మెయిన్ సోర్స్. అదే వాళ్ళని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్. సోషల్ ఇంక్లూజన్ ఒక మాట అన్నాను. వీళ్ళందరూ కలిసే ఒక ప్లాట్ఫామ్ ఆలయం. మీరు ఏ వృత్తి చేసినా సరే, ఈరోజు కులాలు అంటున్నారు కదా, కుల వ్యవస్థ లేదు మనకి, వృత్తిపరంగా ఉండేది. సో ఈ స్కిల్ బేస్డ్ కూడా ప్రతి ఒక్కరితో మనకి ఒక కనెక్ట్ ఉండేది, ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండేది, ఒక బార్టర్ సిస్టమ్ ఉండేది. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది. నేను నీకు ధాన్యం ఇస్తున్నాను, నువ్వు కొండలివ్వు, లేకపోతే నీకేదో ఇవ్వు, లేకపోతే నీకొకటి ఇవ్వు. సో ఇంతటి డిపెండెన్సీ అంటే చాలా కన్స్ట్రక్టివ్గా, మీరు లేనిదే నేను లేను, నేను లేనిదే మీరు లేరు, మనం ఇద్దరము లేనిదే సమాజమే లేదు అంటే సమాజంలో ఒక ఐక్యత చాటి చెప్పే ఒక అద్భుతమైన వేదిక ఆ కేంద్రము ఆలయంగా ఉండేది. సో అలాంటి వ్యవస్థని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. నాకు తెలిసి పాశ్చాత్య దేశాలు ఎంత చేశారో తెలియదు. ముఘళ్ళు, తర్వాత మిగతా అన్యమతస్థులు ఎవరైతే మన దేశం మీద దాడి చేసి ఎవరైతే లాస్ చేశారో తెలియదు, కానీ వాళ్ళందరూ చేసిన లాస్ కంటే, వాళ్ళందరూ చేసిన నష్టం కంటే స్వాతంత్రం తర్వాత మన దేశం మన ఆధీనంలో ఉండిన తర్వాత మనకి చేసుకుంటున్న నష్టము నోటితో చెప్పలేనిది. బాధతో చెప్తున్నాను, మనం చేసుకుంటున్న నష్టము వాళ్ళందరూ చేసిన నష్టం కంటే మనం చేసుకుంటున్న నష్టమే చాలా విపరీతమైనది. ఇర్రిపేరబుల్ లాస్ మనం చేస్తున్నాం. ఎందుకు అంటారా, ఇందాక మీతో చెప్పింది అదే. మనమే ఎవరైనా అంటారు, వీళ్ళ చేత్తో వీళ్ళే కళ్ళు పొడుచుకుంటున్నారు అంటారు, చూసారు కదా, అలాగా ఈరోజు అది జరుగుతోంది. ఎందుకు అంటే స్వార్థం. నేను మాత్రమే. అప్పుడున్న సమాజం అలా కాదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ ఈరోజు నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలని అధర్మంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఇది ఫిలాసఫీ కాదు, బికాస్ కలియుగంలో కర్మ సిద్ధాంతం తప్పకుండా పనిచేస్తుంది. మీరు చూడండి, అధర్మంగా దేవుడు ఆస్తులు దొంగలించిన వాళ్ళు, భూములు కబ్జా చేసిన వాళ్ళు, కట్టిన వాళ్ళు ఎవరైనా ఆ కుటుంబంలో సుఖంగా ఉన్నారా అని ఒక ఆపరేషన్ చేయండి, అంటే ఒక స్టింగ్ ఆపరేషన్ లాగానో లేకపోతే ఒక ప్రాపర్ ఇదిగా చూడండి, ఎవ్వరూ ఉండరు. ఏదో ఒక విపరీతమైన నష్టమో బాధో ఏదో ఒకటి ఆ కుటుంబాలని శాపంగా వెంబడిస్తూనే ఉంటాయి. కాబట్టి అధర్మంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఏ మతం వాళ్ళైనా కూడా ఆ శాపం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు పాతబస్తీ అని చెప్తున్న మన ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో, భాగ్యనగరంలో జరుగుతున్న అనేక దుర్మార్గమైన పనులు చేస్తున్న దుర్మార్గులందరికీ కూడా పెద్ద గుణపాఠం భగవంతుడు చెప్తాడు. ఈ రోజు బాగుంటారేమో, రేపున్న రోజులు లేవు, ఉన్నా బాగుండరు. ఇది వాస్తవం. కాబట్టి ఇదేదో భయపడడం కాదు, ఇది వాస్తవం. ప్రతి దానికి ఈ లా అప్లై అవుతుంది. నేచర్ ఈజ్ సీయింగ్ ఆల్ గుడ్ అండ్ బ్యాడ్, రెండే ఉంటాయి, ధర్మం అధర్మం, గుడ్ అండ్ బ్యాడ్. సో కాబట్టి ఎవరైతే ధర్మంగా ఉన్నారో వాళ్ళకి మంచి జరుగుతుంది, అధర్మంగా ఉన్న వాళ్ళు నష్టపోవాల్సిందే. ఈ ప్రక్రియ మనం ఆపాల్సింది. ఈ నెరేటివ్స్ని ఏదైతే మన బుర్రల్లో పెట్టేశారో అది మనం తీసి బయటపడేయాల్సిన అవసరం. సో నేను అందుకే అంటున్నా, ఈ నెరేటివ్స్ని ఆపేద్దాం. ఇంత ప్రాశస్త్యం ఉన్న మహానగరానికి అక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడుపు బిగించాలి. వాళ్ళు కూడా మా వంతు అని వాళ్ళకి భగవంతుడు ఒక అద్భుతమైన ఒక కూర్చోపెట్టాడు పదవిలో, ఆ పదవికి న్యాయం చేయమనండి. కాబట్టి ఆ రోజు నిజాములు చేశారు, ఆ రోజుల్లో నిజాములు చేశారు. కాబట్టే వాళ్ళు సుస్థిరంగా వాళ్ళ రాజ్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆఖరి నిజాము రజాకర్ టైంలో హిందువుల మీద దాడి చేశాడో, డిస్టర్బ్ చేశారో, ఆలయాలని ధ్వంసం చేయాలనుకున్నారో, కొన్ని చేశారో, వాళ్ళకి అక్కడ సమాప్తి. ఇది చాలా కళ్ళకు కట్టినట్టుగా, మనమేదో చెప్తుంది, ఫ్యాబ్రికేట్ చేస్తుంది కాదు, మన కళ్ళకు కట్టినట్టుగా చరిత్ర చూపించింది. ఆ చరిత్రనే మనం చెప్తున్నాం వీళ్ళకి. సో ఎవరైతే కూడా అధర్మంగా ప్రవర్తించి, దురుసుగా ప్రవర్తించి తప్పు చేస్తున్నారో వాళ్ళకి అక్కడ ఎండ్. ఈరోజు మీకు పదవి వచ్చింది, అది మీ పూర్వజన్మ సుకృతం. మీరు దాన్ని నిలబెట్టుకోకపోతే మీకు ఏ జన్మలో ఉన్న జన్మలో కూడా మిమ్మల్ని ఎవడు పట్టించుకునేవాడు ఉండడు. అసలు నీ పేరేంటో కూడా తెలియదు వాళ్ళకి, మీ పేరు ఊరు కూడా మర్చిపోతారు జనం. పీపుల్ హ్యావ్ ఎ షార్ట్ మెమరీ అండి. ఎంతో కష్టపడి మంచి చేస్తే తప్ప జనం చిరస్మరణీయులుగా ఉండాలి అంటే అలాంటి పనులు వీళ్ళు చేయాలి. చేయకుండా నేను స్వార్థంగా ఈరోజు క్యాస్ట్ పాలిటిక్సో, రిలీజియన్ పాలిటిక్సో, లేకపోతే వ్యక్తిగత స్వార్థం కోసము నేను నాటకాలు ఆడతాను, నాటకంగా మాట్లాడతాను, సనాతనాన్ని వాడుకుంటాను అంటే సనాతనమే నీకు బుద్ధి చెప్తుంది.
సనాతన ధర్మాన్ని ఫ్యాషనబుల్గా వాడి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి కాషాయం వేసుకొని చేయరాని అడ్డమైన పనులు చేసి అది రోత పుట్టిస్తున్నారు కొంతమంది. వాళ్ళకి భగవంతుడే తప్పకుండా, అది ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. మాట్లాడక్కర్లా, వెళ్ళి పనిచేయండి. ఎవరమైనా, నేనైనా, ఎవరమైనా లెట్ us వర్క్. మన బిట్ అంతే ఉండొచ్చు, అంతే చేద్దాం. లెట్ us కాంట్రిబ్యూట్ దాట్. యాక్షన్ స్పీక్స్ కదా. సో ఈరోజు ఒక అధికారిని తిట్టో వాడిని తిట్టో కాదు, యూ టెల్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్. చట్టపరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, అవన్నీ అప్లై చేయండి. సో హోలిస్టిక్గా పనిచేయడం స్టార్ట్ అయితే తప్పకుండా కూడా వస్తుంది. ఈరోజు చలనం వచ్చింది, పీపుల్ ఆర్ ఆల్సో వర్కింగ్. నాకు తెలిసి ఈరోజు ఏదైతే ఎండోమెంట్ని అంత అన్నారో అదే ఎండోమెంట్ మాకు సహకరిస్తున్నారు. టైం పడుతోంది కాదనట్లా, టైం పడుతోంది. ఎందుకు పడుతోంది? సిస్టమ్ పూర్తిగా కూడా విచ్ఛిన్నమైపోయి ఉంది. సిస్టంలో కరెక్షన్స్ రావాలి. అప్పుడు అధికారులు ఒక్కళ్ళే కాదు, ఏదైతే స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు అంతే ఎంపవర్ అయి ఉండాలి. కాబట్టి వీళ్ళకి అవగాహన ఉండాలి, వీళ్ళకే ఉండాలి. అన్నిటికంటే ముందు హిందూ భక్తులలో అవగాహన ఉండాలి. ఏదో చూసి చేయడం కాదు, ముందు కింద లైక్లు కమెంట్స్. మనం వెళ్ళి ఈ ఆలయం గురించి చెప్తున్నానంటే ఎంతమంది వచ్చి ఆలయంలో అక్కడ తప్పకుండా మనము లింక్స్లో కూడా ఏ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లింక్స్ అన్నీ మీకు నేను ఆ లొకేషన్స్ షేర్ చేస్తాను. వెళ్ళమనండి. ఒకళ్ళు మనమే వెళ్దాం, మనమే ఆలయాలకి వెళ్ళి అందరికీ చూపిద్దాం తప్పకుండా. ఎందుకంటే భక్తులు గాని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేసి అరే ఇక్కడ ఇంత జరుగుతుందని ఎవరు తెలుసుకునే ఆపలేరుగా, మన గుళ్ళకి వెళ్ళడానికి ఎవరు ఆపరుగా. ఒకళ్ళు ఉడుద్దాము, ఒకళ్ళు శుభ్రపరుద్దాము, ఒకళ్ళు రోజు నైవేద్యం పెడతాము. భక్తుల చేత ఎప్పుడైతే భగవంతుడు అద్భుతంగా ఆరాధింపబడతారో అప్పుడు అటువంటిది ఉండదండి. సో భక్తులలో చైతన్యం రావాలి. అధికారులు వీళ్ళు తర్వాత వాళ్ళందరూ వస్తారు. ఎప్పుడైతే భక్తులు పూనుకుంటారో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అన్ని ఆలయాలు సందర్శిస్తారో, ఎంతమంది కోటి పైన ఉన్నామా జనాభా ఇక్కడ? 10% వెళ్ళలేరా? 10% ఆఫ్ 1 crore. నేను జస్ట్ యావరేజ్ ఫిగర్ చెప్తున్నా. హైదరాబాద్లో ఉండే జనము అందులో ఒక 10% వెళ్ళలేరా? వీకెండ్స్లో ఈ ఆలయాలకి వాటి రూపురేఖలు మారిపోతాయి, నిజంగా మారుతాయి. మనం పెద్ద పెద్ద చేయక్కర్లేదండి, చిన్న చిన్న చేస్తే చాలు, ఇంపాక్ట్ఫుల్గా చేస్తే చాలు, అండ్ త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు. అంతేగాని తమాషా లెట్ us స్టాప్ ఆల్ దిస్. సనాతన ధర్మం, నా కాషాయము, నేనేదో ఊగిపోతా, నేనేదో పడిపోతా అక్కర్లా. జస్ట్ బీ ప్రాక్టికల్. వెళ్ళండి, మోటివేట్ చేసి 10 మందిని తీసుకెళ్ళండి. సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్ళండి. పరమాత్ముడు చూస్తున్నాడుగా, హీ విల్ టేక్ కేర్. ఆయనకి కావాల్సింది కూడా మనలో చైతన్యం రావడం. ఆయన బాగానే ఉన్నాడు అక్కడ, ఆయన బాగానే ఉన్నాడు. ఇందాక మీతో చెప్పినట్టుగా ఏదైతే ఇది చాలా సీరియస్ టాపిక్. ఈ టాపిక్ని ప్రభుత్వాలు, స్థానిక నాయకులు ఎవరైనా సరే అన్నిటికి పార్టీలకు అతీతంగా రమ్మంటున్నా. పార్టీలకు అతీతంగా ఉన్న హిందూ నాయకులందరూ ఏకం కావాలి. పార్టీ ఎజెండా తర్వాత అది మీ వ్యక్తిగతం, కానీ ఈరోజు ధర్మము దేశం అనేది ఇది మన దేశ పురోగతి కోసం. కాబట్టి ఇందాక మీకు యూపీ ఎగ్జాంపుల్ ఇచ్చా. ఆ రకంగా కనుక డెవలప్ చేయగలిగితే ఎంప్లాయ్మెంట్ టు ఆల్, డెవలప్మెంట్ ఫర్ ఆల్. ఆలయాలు డెవలప్ అయితే ఎకానమీ డెవలప్ అవుతుంది. ఎకానమీ. మనం ఎప్పుడైనా సంక్షోభంలో ఉన్నామా? సంక్షోభం, ప్రపంచ దేశాలు సంక్షోభంలో ఉన్న భారతదేశం ఎప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు. ఒక గుడికి వెళ్తే ప్రసాదమైనా పెడతారని. కాబట్టి టెంపుల్ అనేది ఎకానమీ డెవలప్మెంట్కి చాలా దోహదపడుతుంది. అండ్ ఐ హోప్ ఈవెన్ ఎకానమిస్ట్ విల్ అగ్రీ విత్ మీ. వారసత్వ సంపద అయిన మన పురాతన ఆలయాలను కాపాడడానికి మీరు చేస్తున్న కృషి, ఉద్యమం, పోరాటం చాలా గొప్పవి. ప్రభుత్వాలు కూడా కలిసి వచ్చి మీకు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.